మేడం, ఏంటి రాఘవ? రైస్ అంటే చాలా మందికి ఇష్టం కదా. అవును రాఘవ. ఆ రైస్ అవాయిడ్ చేయకుండా వెయిట్ లాస్ అవ్వడానికి ఒక మంచి రెసిపీని చెప్తారా? డెఫినెట్లీ రైస్ని ప్రతిరోజు ఇంక్లూడ్ చేసుకుంటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా షుగర్స్ని నార్మలైజ్గా రిలీజ్ చేసుకుంటూ ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఈ హెల్తీ రెసిపీ చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు మా దగ్గర 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది అని. అండ్ వీఆర్ గివింగ్ కస్టమైజ్డ్ డైట్ ప్రోగ్రామ్స్ ఫర్ PCOS, PCOD, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ ఒబిసిటీ. దీంట్లో ప్రతి ఒక్క ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఒక బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్తో పాటు మా రాఘవ చేసే ఎక్సర్సైజెస్ని వీడియో ద్వారా మీకు పంపిస్తాము. ఈ వీడియోస్ని చూసుకుంటూ ఇంట్లోనే హ్యాపీగా సింపుల్ ఎక్సర్సైజెస్ చేస్తూ వెయిట్ లాస్తో పాటు ఇంచు లాస్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దాంతోపాటు మీ స్లీప్ని 7 to 8 hours మెయింటైన్ చేసుకుంటే హెల్తీ వేలో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి ఈజీగా వెయిట్ లాస్ అయ్యి హెల్తీగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. మీలో ఎవరైనా ఇలా హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు డైట్ డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా కన్సల్టేషన్ ఛార్జెస్ ఏవో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి 16th Feb నుంచి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ లిమిటెడ్ స్పేసెస్ ఉన్నాయి. అపాయింట్మెంట్స్ బుక్ చేసుకున్నారు అంటే నేను మీకు కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకుంటాను. హెల్తీగా వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారా? అయితే కంపల్సరీ డాక్టర్ స్పందన వెల్నెస్ అండ్ వెయిట్ లాస్ క్లినిక్ని కాంటాక్ట్ చేయండి. ఓకే రాఘవ, ఇవాళ మన రైస్ లవర్స్ కోసము రైస్ని అవాయిడ్ చేయకుండా దీంట్లో ఇంకా కొంచెం ట్విస్ట్ ఇస్తూ ఎంత హెల్తీగా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ మనకు ఈ రెసిపీకి కావాల్సినవి రైస్ అండ్ కీన్వా. కీన్వా వచ్చేసి వెస్ట్రన్ కంట్రీస్లో బాగా యూస్ చేస్తారు. కీన్వాలో మంచి ప్రోటీన్ అంటే కంప్లీట్ ప్రోటీన్ ఉంటుంది, ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ దాంతోపాటు ఐరన్ అండ్ మెగ్నీషియం కూడా ఉంటుందన్నమాట. సో ఇది మనం రైస్తో యాడ్ చేసి కుక్ చేస్తాము. ఫస్ట్ దీనికి రైస్ తీసుకుందాం. రైస్ వచ్చేసి నేను 60 grams తీసుకుంటాను. మేడం, మెజర్మెంట్ ఎలా తెలుస్తుంది అని అనుకుంటారు కదా, ఈ స్పూన్ వచ్చేసి 50 grams అనమాట. సో 50 grams ఇది, ఇంకా కొద్దిగా ఒక 10 grams. సో 60 grams ఆఫ్ రైస్ తీసుకుంటాను. అండ్ కీన్వా వచ్చేసి 60 grams ఈక్వల్ పోర్షన్స్లో తీసుకుంటాను. సో కొద్దిగా కీన్వా. సో ఇలా 60 grams రైస్ అండ్ 60 grams ఆఫ్ కీనువా అంటే 1:1 రేషియోలో తీసుకున్నాను. ఈ కీనువాని మటుకు మీరు ఒక ఓవర్ నైట్ సోక్ చేయాలి. ఒక 2 to 3 times వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. రైస్ మటుకు మార్నింగ్ ఒక 1 hour సోక్ చేసుకున్నారు అంటే సరిపోతుంది. సో ఇలా కంబైన్ చేసి తీసుకోవడం ద్వారా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్, రైస్ మనం ఎందుకు తీసుకుంటాము? ఇది కార్బోహైడ్రేట్ అండ్ మన బాడీకి ఫుల్ ఎనర్జీని ఇస్తుంది. దాంతోపాటు కీన్వాని యాడ్ చేసుకున్నప్పుడు ఈ కీన్వాతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా, ఇది మన గట్ గుడ్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేసేసి మనకు ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇది కంప్లీట్ ప్రోటీన్ అని చెప్పాను అండ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఈ కంప్లీట్ ప్రోటీన్ మన మజిల్ని బిల్డప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ఎవరైతే వర్కౌట్స్ చేస్తున్నారో, వెయిట్ లాస్లో ఉన్నారో వాళ్ళకు ఫ్యాట్ లాస్ అయ్యి మజిల్ని బిల్డప్ చేయడం ద్వారా బాడీ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఫ్యాట్ ఈజీగా బర్న్ అవడంలో హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ థింగ్, వెయిట్ లాస్లో ఈ ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కువగా ఆకలి కాదు అండ్ పొట్ట ఎప్పుడు నిండుగా ఉంటుంది. అండ్ దాంతోపాటు దీంట్లో గ్లైసెమిక్ లోడ్ తక్కువగా ఉండడం ద్వారా మన బాడీలో షుగర్స్ని నార్మల్గా రిలీజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ రెండుని కలిపి కుక్ చేసుకోవడంలో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ని మా డైట్లో ఇంక్లూడ్ చేసేసి ఒక బ్యాలెన్స్డ్ మీల్గా మీ అందరికీ అందచేస్తూ ఉంటాము. అండ్ ఇలా కుక్ చేసుకొని ఎవరెవరు తీసుకోవాలి? ఎస్పెషల్లీ ఎవరైతే వెయిట్ లాస్ చేస్తున్నారో వాళ్ళు ఈ రెసిపీని కుక్ చేసుకోవచ్చు. దాంతోపాటు
ఎక్కువ మందికి రైస్ తినాలి అన్న కోరిక ఉంటుంది కదా, రైస్ లేకపోతే మా డే గడవదు అన్న వాళ్ళు ఇలా కుక్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇలాంటి కాంబినేషన్లో కుక్ చేసుకున్నారు అంటే వాళ్ళకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని నార్మలైజ్ చేయడానికి ఎంతో హెల్ప్ అవుతుంది. నేను ఎలా కుక్ చేసుకుంటాను అంటే ఓవర్ నైట్ ఇది సోక్ చేసుకొని, ఇది మార్నింగ్ 1 hour సోక్ చేసుకొని మనము అన్నంని గెంజి వారుస్తాం కదా, అలానే ఎక్కువగా వాటర్ వేసేసి బాగా బాయిల్ చేసేసి గెంజి వార్చేసి కుక్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఈ కీనువా రైస్ని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మేము ఎప్పుడు కూడా రైస్ కానీ ఏదైనా కర్రీస్ కానీ ఇలా హెవీ బాటమ్ ఉన్న స్టీల్ కంటైనర్స్లోనే చేసుకుంటాము. ఎందుకు అంటే ఇది తక్కువ ఆయిల్ తీసుకుంటుంది అండ్ ఈజీగా కుక్ అవుతుంది కాబట్టి ఇలాంటి వెజల్స్నే యూస్ చేస్తామన్నమాట. సో ఈ రైస్లో నేను స్టార్చ్ అంతా తీసేస్తానని చెప్పాను కదా, గంజి వార్చుకునే దానికి ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. సో నేను దానికి ఒక 3 glasses ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటాను. ఫస్ట్ ఇలా 3 glasses ఆఫ్ వాటర్ తీసుకొని దీంట్లో నేను సోక్ చేసి పెట్టుకున్న కీన్వా అండ్ రైస్ని యాడ్ చేస్తాను. సో రాఘవ, ఆ కీన్వా ఇవ్వు ఫస్ట్. సో ఈ కీన్వాని చూసారు అంటే నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను. మామూలుగా ఒక 4 hours సోక్ చేసుకున్నా సరిపోతుంది. మార్నింగ్ లేసి ఒక్కొక్కసారి బిజీ షెడ్యూల్ వల్ల సోక్ చేసుకోవడం మర్చిపోతాము అని నేను నైటే సోక్ చేసుకుంటాను అనమాట. సో ఇలా సోక్ చేసుకున్న కీన్వాని దాంట్లో వేసేసుకోవాలి ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఇది నేను 1 hour బిఫోర్ సోక్ చేసి పెట్టుకున్న రైస్. మీరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు బ్రౌన్ రైస్ యూస్ చేసుకోవచ్చు, రెడ్ రైస్ యూస్ చేసుకోవచ్చు, లేదు వైట్ రైసే యూస్ చేసుకుంటామంటే కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ రైస్ని కూడా దీంట్లో వేసేసి సో ఇలా పెట్టేసాము అంటే కుక్ అయిపోతుంది. ఇది బాగా కుక్ అయిన తర్వాత దీంట్లో ఉన్న స్టార్చ్ అంటే గంజిని వంపేసేసి కొంచెంసేపు ఒక 2 to 3 minutes సిమ్లో పెట్టేసాము అంటే ఆ లోపల ఉన్న ఆ తడి అంతా తగ్గి ఇది బాగా కుక్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనగానే రైస్ని వదిలేయాలి, అవి వదిలేయాలి, ఇవి వదిలేయాలి అని కాదు. దీన్ని స్మార్ట్ ఈటింగ్ అంటారు. ఎంత స్మార్ట్ ఈటింగ్ చేస్తామో అంత బాగా మనము మన షుగర్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. కాబట్టి మీరు కూడా ఇలాంటి రెసిపీస్ని ఇంట్లో ట్రై చేసుకోండి. అండ్ మా 90 days ప్రోగ్రాంలో కూడా ఇలాంటి రెసిపీస్నే ఇంక్లూడ్ చేస్తాం. దీంట్లో ఇంకా కిచిడి చేసుకోవచ్చు, పొంగల్ చేసుకోవచ్చు, చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సో ఇవన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే మా 90 days ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. మరొక బ్యూటిఫుల్ వీడియో తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాము. టిల్ దెన్ ఈ వీడియో కనుక నచ్చితే మరి మీరేం చేయాలి? లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలి. మరొక వీడియోతోటి మీ ముందుకు వస్తాము. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.